హలో! ఈరోజు మనం ఎల్ఎంపీ డేట్ గురించి తెలుసుకుందాం. ఎల్ఎంపీ అంటే లాస్ట్ మెన్స్ట్రుయల్ పీరియడ్. ఇది మనకి ఈడీడీని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నేను మీ డాక్టర్ హారిక, హారిక హాస్పిటల్, శంకర్పల్లి. ఫస్ట్ ప్రెగ్నెంట్ కాగానే ఫస్ట్ మన దగ్గర పీరియడ్స్ ఆగిపోయాయని వచ్చిన తర్వాత ఎల్ఎంపీ డేట్ ఎప్పుడమ్మా అని అంటాం. ఎందుకంటే ఇంకా ఇంపార్టెంట్ అంటే దాన్ని బట్టి మనం ఈడీడీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈడీడీ అంటే ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. అంటే బిడ్డ ఎప్పుడు పుట్టబోతుందని. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళకి పీరియడ్ డేట్ గుర్తుండదు. కొంతమందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తాయండి. 2, 3 మంత్స్‌కి ఒకసారి వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే 8-10 వీక్స్ స్కాన్ కంపల్సరీగా చేయించుకోవాలి. దాంట్లో వచ్చిన ఈడీడీ ప్రకారం మనం బిడ్డ ఎన్ని నెలలుంది ఏంటి అనేది చెప్తాం. ఇంకా దీని ఇంపార్టెన్స్ ఏముంది అంటే కొన్ని బేబీస్ 7th మంత్‌లో, 8th మంత్‌లో ఒకసారి ఉమ్మే తగ్గిపోవడం, ఒకసారి పెరుగుదల లేకపోవడం, గ్రోత్ లేకపోవడం, డాప్లర్ చేంజెస్ అంటే రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం, లేకపోతే తల్లిలో ఏమన్నా ఇబ్బంది అంటే బీపీ చాలా ఎక్కువ అవ్వడము, ప్లాసెంటా ప్రీవియా ఉంది, రక్తస్రావం అవ్వడం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు బేబీ 32 వీక్సా, 34 వీక్సా అనేది నిర్ధారించడానికి మనకి ఫస్ట్ ఎల్ఎంపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ కరెక్ట్‌గా చూసుకోవాలంటే ఫస్ట్ 8-10 వీక్స్ స్కాన్ అనేది చాలా. సో మీ పీరియడ్ మిస్ అవ్వంగానే 8-10 వీక్స్ స్కాన్ మిస్ అవ్వరు. థ్యాంక్ యూ.